మోడీ మీదన తీవ్ర వ్యతిరేకత ఉంది, ఇంకేముంది మోడీ ఓడిపోతాడన్నటువంటి ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఒక క్యాంపెయిన్ తరహాలో స్టార్ట్ చేశారు. అటు కేజ్రీవాల్, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, స్టాలిన్, వాళ్ళ అనుకూల మీడియా, వాళ్ళ అనుకూల సోషల్ మీడియా, వీళ్ళందరూ ఒక మైండ్ గేమ్ ప్రారంభించారు. అయిపోయింది మోడీ పని, అయిపోయింది మోడీ పని అన్నటువంటి. కానీ ఇక్కడ సమస్యల్లా మరి అవతల ఎవరున్నారు, మోడీకి పోటీగా ఎవరున్నారు? రాహుల్ గాంధీనా, కేజ్రీవాలా, మమతా బెనర్జీనా, శరద్ పవారా, ఉద్ధవ్ థాకరేనా, స్టాలినా, లాలూ ప్రసాద్ యాదవా, మల్లికార్జున్ ఖర్గేనా, సోనియా గాంధీనా, ప్రియాంక గాంధీ వాద్రానా? ఎవరు? ఇక్కడ దేశపు ఎన్నికలు ఇప్పుడు ఏ దశలో ఉన్నాయంటే పార్టీల బేస్డ్ కాదు, వ్యక్తుల బేస్డ్. స్థానిక రాష్ట్రాల్లో బీజేపీ పట్టులేని రాష్ట్రాల్లో ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వర్సెస్ బీజేపీ కూటమి అన్నటువంటి. కానీ పట్టున్నటువంటి రాష్ట్రాల్లో చూస్తే రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ. దాదాపుగా 50% రాష్ట్రాలు అట్లాగే ఉన్నాయి. ఎక్కువ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు, తర్వాతన బీహార్ కావచ్చు, తర్వాతన మహారాష్ట్ర కావచ్చు. ఇట్లాంటి చోట్లన మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నటువంటి కాన్సెప్ట్తోనే నడిచింది. బెంగాల్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా. ఇక్కడ కాంగ్రెస్తో జట్టు కట్టినటువంటి వాళ్ళు రాహుల్ని ప్రధానిగా ప్రొజెక్ట్ చేయలేదు. మరి ప్రజలు మోడీ అక్కర్లేదు అనుకుంటే మళ్ళీ పాత సంకీర్ణ ప్రభుత్వాన్ని కోరుకుంటారా? పాత పద్ధతిలో దినదినగండ నూరేళ్ల ఆయుష్ టైప్లో రోజుకో ప్రధానమంత్రి, లేకపోతే కనుక 5 ఏళ్లకి ఇద్దరిద్దరు ప్రధానమంత్రులు మారేవాళ్ళు. అప్పట్లో విపి సింగ్, చంద్రశేఖర్. సెకండ్ టర్మ్ యునైటెడ్ ఫ్రంట్, తర్వాత నేషనల్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ వచ్చినటువంటి సందర్భంలో ముందు దేవగౌడ, ఆ తర్వాత గుజరాత్. ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. మరి అది జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అది చూడాలి.